ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రంవంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా థర్డ్ ఇయర్ అనుకోండి, మనం వెళ్ళేది డైరెక్ట్ సెకండ్ ఇయర్ కాబట్టి అది అలవాటు అవుతుంది. థర్డ్ ఇయర్ ఫైనల్ సెమ్లోనే బిఎస్ఎన్ఎల్ అండ్ ఇస్రో రెండింటిలోనే జాబ్ వచ్చింది. నేను చూస్ చేసుకుంటే రెండు కంప్లీట్ కాకముందే ఒకటి శ్రీహరికోటలో పోస్టింగ్ వచ్చింది, ఒకటి కరీంనగర్ వచ్చింది. కరీంనగర్ మన దగ్గర ప్లేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది, దాన్ని వదిలేసాను శ్రీహరికోటలో. సో ఆల్ ద బెస్ట్. మీ అన్ని ప్రాజెక్టులు బాగున్నాయి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇచ్చిన విధంగా మార్చుకుంటే సరిపోతుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Request my brother, because he's from Navodaya as of me, Dhananjay, to speak a few words. Thank you, madam. Alias Akka. అయితే నవోదయాలు నేను నిన్న వచ్చాను కదా, నేను వచ్చినప్పుడు మేడం మాట్లాడుతూ ఉన్నాను. అప్పటివరకు కన్వర్సేషన్ అంతా మేడం లానే ఉంది. ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు మేము ఈ మేము జాబ్ చేస్తున్నప్పటికీ మేము కూడా వన్ సెకండ్ అంటే మేమే రావాల్సిన స్టూడెంట్స్. సో అదే వేలో మేము రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉండే. నా స్టడీ ఎక్కడ అని తెలియదు, అడిగినప్పుడు నేను చెప్పాను నవోదయ. నెక్స్ట్ మూమెంట్ అన్నమాట నా కన్వర్సేషన్ చేసి బాండింగ్ ఉంటుంది నవోదయలో. కీపింగ్ aside, very good afternoon to Honorable Principal Madam, our DGM sir, BSNL, STRL district, all faculty members, HODs of various departments, students. Very good afternoon to all of you. We are very happy to be here with you. We have seen various projects which came from your minds, different thoughts, different depictions, different projects. So each one is unique in its own self, but it's a competition. So only one can go as per your office rules. So anybody may go the next level, but మీరు తీసుకున్న ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈచ్ ప్రాజెక్ట్ని మీ లెవెల్లో మీరు అడ్వాన్స్ చేయడానికి ఇంకా వేరియస్ అదర్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి మనకి. అక్కడ ప్రజెంట్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఓకే, సో అండ్ ప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో ఫస్ట్ దాని మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అనే విషయంలోనే కాకుండా ఏ విషయంలోనే ఇన్ జనరల్ ఇన్ అవర్ లైఫ్ ఎనీథింగ్ మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఏది ప్రజెంట్ చేసినా ఎనీ ప్రజెంటేషన్ ఈవెన్ ఇన్ వైవ్ ఆల్సో యూ షుడ్ మెయింటైన్ ఐ టు ఐ కాంటాక్ట్. ఎప్పుడైతే మనం ఏది చెప్పినా కూడా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ అడ్వాన్స్మెంట్స్ అవుతూ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ టెక్నికల్ థింగ్సే కాకుండా ఈవెన్ యువర్ ప్రజెంటేషన్, ద వే యు ఆర్ స్పీకింగ్, పోస్చర్, యువర్ స్టాండింగ్, ఈవెన్ యువర్ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ థింగ్ కౌంట్ అవుతుంది. సో ఆ పర్టికులర్ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని టెక్నికల్గా బాగుండొచ్చు, మీ ప్రజెంటేషన్ బాగుండొచ్చు, ఐటెం బాగుండొచ్చు అక్కడ ఉన్నది, బట్ ఒక చిన్న ఇష్యూ వల్ల మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మైన్యూట్ థింగ్స్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఎవ్రీ వన్ ప్రజెంటెడ్ వెరీ వెల్, వొకాబులరీ బాగుంది, ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది, ఐసీ లెవెల్ కూడా వెళ్ళగలిగారు మీరు ప్రతి ఒక్కరు కూడా. డిఫరెంట్ ఐసీస్ చెప్పారు మీరు, ఆ పిన్ లెవెల్ వరకు కూడా వెళ్ళగలిగారు. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ ఇంకా కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఏవైతే నేను అనుకుంటానో అవి కొంచెం చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకా మీరు గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మీరు టెక్నాలజీతో పాటు మీ హెల్త్ని కూడా కీపప్ చేయండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
you need to take proper food and you need to do proper exercise and yoga అలాంటివి చేసుకోండి. Health is wealth at the end of the day. And I am 55. So that's the only thing I want to convey. No need to tell about my workouts, no? Yes, sir. Yeah. So I'm 55. I hope you will reach 55 with the same kind of fitness. Thank you. So I thank EGM BSNL Ajay Garu because within short notice, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సార్ వస్తారని. When we are thinking for who should be the guest for this competition, obviously EC department, EAE రెండింటికి రిలేటెడ్ కాబట్టి BSNL నాడు పిలుద్దాం అనుకున్నాము. బట్ we could not get the link. బట్ ఇప్పుడు సిచ్యువేషన్లో యాజ్ ఎఫ్ వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ BSNL టైప్లో వచ్చిన ముగ్గురు కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు మన కాలేజ్ తోటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టైం. అండ్ సిమిలర్లీ మీ మన సెయింట్ పాలిటెక్నిక్ ఫెటర్నిటీ విశ్వనాథ్, బ్రదర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. So yesterday they have spent so much. She's somewhere. So they have spent so much of time. అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఒక ప్రిలిమినరీ రౌండ్ కింద నిన్న వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేశారు అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. అండ్ దాన్ని ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది సార్ వాళ్ళ ముగ్గురు కూడా కూర్చొని ఒక వైడ్ రేంజ్లో డిస్కస్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది వీ కెన్ అండర్స్టాండ్. So thank you very much sir for your special focus and attention on this occasion. So thank all the team and all my staff members.